ఇట్లుంది కథ. అవును. ఇక పెట్రోల్ డీజిల్ పై కేంద్రంలో ఆంక్షలు, బల్క్ చమర్ కొనుగోలుకు బ్రేకులు, ఒక్కో వాహనానికి 200 లీటర్లు మించి విక్రయించవద్దని కొత్తగా కండిషన్. 90 రోజుల పాటు ఆంక్షలు అమల్లోకి. చమర్ నిల్వలపై ప్రజల్లో పెరిగిన టెన్షన్ అని చెప్పి ఒక పక్కన పెట్రోల్ మంచి మనకు చమర్ నిల్వ గట్టిగానే ఉంది, ఏం ప్రాబ్లం కేంద్ర ప్రభుత్వం కండిషన్లు పెడతారు. క్యాన్సర్ ఔషధాలు మరింత ప్రియం, ఒక్కసారి 50% వరకు ధర పెంపు అనుమతిస్తూ ఎన్పిపిఏ ఉత్తర్వులు. కొరత రాకూడదని అంటూ యుద్ధవాదన. కేంద్రం నిర్ణయంపై సర్వత్రా విమర్శలు. సామాన్యులపై పెనుభారం అని చెప్పేసి క్యాన్సర్ కి సంబంధించిన మెడిసిన్ చాలా కష్టమే. సామాన్యులు బతకడం అనేది ఆరోగ్య విషయంలో కానీ వైద్య విషయంలో మాత్రం చాలా ఘోరంగా తయారైంది. అసలు మరింత ప్రియం అంటే ఇక సామాన్యులు ఎట్లా బతారు? ఘోరం ఈ సంఘటన. వచ్చేసారి ఒంటరి కోరే బీఆర్ఎస్ ఘన విజయం ఖాయం. కాంగ్రెస్ కు దక్కేది 3వ స్థానమే. డబ్బున్నోళ్ళకే కాంగ్రెస్ పార్టీలో పదవులు. షబీర్ అలీ చెప్పింది నిజం. 6 నెలల్లో సభ్యత్వం నమోదు పూర్తి. త్వరలోనే యాప్ అందుబాటులోకి. డీలిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. పాలనలో రేవంత్ ఘోర వైఫల్యం. ఫ్యూచర్ లేని సిటీ పేరిట డ్రామాలు. చిన్నవానికి హైదరాబాద్ అస్తవ్యస్తం. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి. సీఎం బాంబర్ది కనుసన్నలో సింగరేణి. మీడియాతో చిట్ చాట్ లో కేటీఆర్. వచ్చేసారి ఒంటరి పోరే చేస్తారంట. చూద్దాం మరి. ప్రజల్లోకి వెళ్తే మాత్రం అనేక సమస్యలు ఉన్నాయి ప్రజలల్లో. నిరుద్యోగం కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్లు కూడా, పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలయ్యే పరిస్థితులు మాత్రం లేదు ప్రస్తుతం చూస్తే. అంటే ప్రజలు మాత్రం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళి ఆ సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తే మాత్రం మరి ముందు వీళ్ళు మరి చేసే పని మీద కూడా, వీళ్ళు చేసే పోరాటాల మీద ఆధారపడి ఉంటుంది. ఒంటరి పోరు అనేది మరి ఏమైతుందో చూడాలి. మీనాక్షి పైన కూడా ఆయన స్పందించిన. మీనాక్షి ఓడం వెనుక కాంగ్రెస్ నేతల కుట్ర. బీజేపీ నేతలకు ఎవరు ఒప్పించారో ప్రజలకు తెలుసు. కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ కాంగ్రెస్ డ్రామా అని చెప్పేసి కేటీఆర్ అన్నాడు. ఇక మీరేమన్నా